ఎలక్షన్లు కాబట్టి మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులను బీసీలను చేస్తున్నారు కాబట్టి మీరు మొట్టమొదటిసారిగా ఫస్ట్ చేయాల్సింది స్థానిక సంస్థలో రిజర్వేషన్ అమలు చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు నమ్మడానికి బాగుంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టు ఈ కోర్టులో వీగిపోయే అవకాశాలు ఉంటాయా అని చాలా మంది అంటున్నారు, కానీ వీగిపోవు. ఎందుకంటే మీరు చేసిన కులగణనలో సరే తప్పులున్నా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన కులగణనలో బీసీల జనాభా ఎంత వచ్చిందో కోర్టు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. దానితో పాటు అదే కులగణనలో బీసీల స్థానిక సంస్థలో రాజకీయ వాటా ఎంత ఉంది కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఈ కోర్టులకి వీళ్ళ జనాభా ఇంత ఉంది, వీళ్ళ వాటాకి ఇంత ఉంది, రాజకీయ వాటాకి ఇంతే ఉంది, కాబట్టి వీళ్ళకు అమలు చేస్తామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారా ఏం చేస్తారో తెలీదు. స్థానిక సంస్థలో 42%తో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయాలి.